శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై టెన్షన్ నెలకొంది. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో హైదరాబాద్ లో కాసేపట్లో ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఓ ఇండిగో విమానం అట్నుంచి ముంబై వైపుగా దారి మళ్లించబడింది. ప్రెజెంట్ బాంబు బెదిరింపుతో ఈ విమానాన్ని ముంబైకి మరలించారు. సో ఇండిగో విమానం కువైట్ నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది. నిన్న రాత్రి కువైట్లో 1:15 స్టార్ట్ అయినటువంటి ఈ ఇండిగో విమానం ఈరోజు తెల్లవారుజామున ఎగ్జాక్ట్గా నేను ఈ వార్త చెప్పే సమయానికల్లా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సింది. కానీ ఈ బాంబు బెదిరింపు కారణంగా దీన్ని దారి మళ్లించేశారు. విమానంలో బాంబు బెదిరింపుతో ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానంలో ఇప్పుడు ప్రస్తుతానికి 175 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. అది ముంబై వైపుగా దారి మళ్లించారు, కానీ ముంబైలో ఇంకా ల్యాండ్ అవ్వలేదంట. అంటే ఏటీసీ నుంచి తనకి క్లియరెన్స్ రాలేదా, గాల్లోనే ఇంకా తిరుగుతూ ఉందా, లేదంటే ఇంకేదైనా ఇబ్బందికర సిచ్యువేషన్, టెక్నికల్ సమస్యలు వచ్చాయా? సో ప్రజెంట్ ఈ విమానం అది ముంబైలో కూడా ల్యాండ్ అవ్వలేదు. హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం డ్యూ టు బాంబు బెదిరింపు కారణంగా తిరిగి దాన్ని దారి మళ్లించి అటు ముంబైకి మరలిస్తే ముంబైలో కూడా ఇంకా ల్యాండ్ అవ్వలేదంటే ఇప్పుడు ఈ ఫ్లైట్ పైన చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు ల్యాండ్ అవుతుంది, ఎక్కడ ల్యాండ్ అవుతుంది అది అనేటువంటి దానిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండిగో విమానం నిన్న రాత్రి కువైట్ నుంచి మొదలైంది. 1:15 సమయానికి 8:15 సమయానికి ఎగ్జాక్ట్గా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సి ఉండేది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ల్యాండ్ అవ్వలేదు. డ్యూ టు బాంబు బెదిరింపు వచ్చింది ఆ విమానానికి. వెంటనే దాన్ని ముంబైకి మరలించారు. సో ముంబై ఎయిర్పోర్ట్లో అయినా ల్యాండ్ అయిందంటే ఇంకా అక్కడ కూడా ల్యాండ్ అవ్వలేదట. కొంత తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. 175 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి ఈ విమానం ఇప్పుడు కొంత ఎక్కడ ల్యాండ్ అవుతుంది, ముంబైలో ల్యాండ్ అవ్వడానికి గంట సమయం పడుతున్న విషయం పైన ఆందోళన వ్యక్తమవుతోంది. అటువైపుగా లోపలటువంటి 175 మంది ప్రయాణికులు కూడా ఈ ఫ్లైట్లో బాంబు బెదిరింపైనటువంటి వార్తతో వారు కూడా షాక్ గురయ్యారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, ముంబైలో ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఈ విమానం ఇంకా ల్యాండ్ అవ్వలేదు. కువైట్ నుంచి హైదరాబాద్ వస్తోంది. బాంబు బెదిరింపు కారణంగా తిరిగి ముంబైకి దారి మళ్లించారు. అప్డేట్స్ ఏంటి, విమానంపై ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇండిగో విమానాలకు ఈ మధ్య కాలంలో తరచుగా ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అనంతరం ఎంక్వైరీ చేసిన అనంతరం అది మొత్తం కూడా ఫేక్ అని కూడా ఈ మధ్య కాలంలో తేలుతుంది. మరోసారి కువైట్ నుండి టువర్డ్స్ శంషాబాద్కు వస్తున్నటువంటి విమానానికి, ఇండిగో విమానానికి బాంబు ఈమెయిల్ రావడంతో ఒకవైపు అధికారులు అప్రమత్తమై వెంటనే విమానాన్ని ముంబై ఎయిర్పోర్ట్కి తరలించారు. కానీ ఇప్పటి వరకు కూడా ముంబై ఎయిర్పోర్ట్కి చేరుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి మొత్తం 175 మంది ప్యాసింజర్స్తో పాటు క్రూ ఉన్నది. వాళ్ళందరూ ఒక్కసారిగా వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మన ఫ్లైట్ ఎన్ రూట్ దానికి సంబంధించి ఆ ఫ్లైట్ ఫ్లోని చూసే ప్రయత్నం చేద్దాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఇది కువైట్, ఇక్కడ స్టార్ట్ అయింది. డెస్టినేషన్ వచ్చేసి హైదరాబాద్. సో గ్రీన్ డాట్ టు గ్రీన్ డాట్ ఇది లైన్. కానీ యాక్చువల్గా ఇక్కడ వరకు బాగానే వచ్చింది. ఇక్కడికి ఎగ్జాక్ట్గా మన ఇండియా బార్డర్ దాటేంత వరకు సుమారుగా 7:30 7:40 సమయానికి ఇండియా బార్డర్ దాటేసింది. సో ఇక్కడికి రాగానే మీరు ఫ్లైట్ మూమెంట్ చూడండి. ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ ఫ్లైట్ అది హైదరాబాద్కి 8:30 వరకు రీచ్ అవ్వాలి యాజ్ పర్ ఆ టైమింగ్ ప్రకారంగా, వచ్చే స్పీడ్ కానివ్వండి దాని ప్రకారంగా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడ యూటర్న్ తీసుకుని చూడండి. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్లైట్ కాస్త ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇక్కడే ముంబైలో మళ్ళీ ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ముంబైలో కూడా ఇప్పుడు ల్యాండ్ అవ్వలేదు ఇంకా అది. సో ఇక్కడ ఎగ్జాక్ట్ యూటర్న్ తీసుకుంది. డ్యూ టు బాంబు బెదిరింపు కారణంగానే ఇది యూటర్న్ తీసుకొని అక్కడ ముంబైలో ప్రస్తుతం ఇంకా గాల్లోనే ఉంది. దానికి క్లియరెన్స్ వచ్చిందా రాలేదా, లేదా ఇంకేదైనా సాంకేతిక సమస్యలు తెలియదు. కానీ ముంబైలో కూడా ఇప్పుడు ఈ ఫ్లైట్ దిగలేదంట. 175 మంది ప్రయాణికులు ఉన్నారు దాంట్లో. సో కువైట్ నుంచి నిన్న స్టార్ట్ అయినటువంటి ఈ విమానం ఇంకా ఎక్కడ ల్యాండ్ అవ్వలేదు. ముంబైలో ల్యాండ్ అవ్వలేదు, ఇటు హైదరాబాద్లో కూడా ల్యాండ్ అవ్వడానికి అవకాశం, ఎందుకంటే బాంబు బెదిరి రావడంతో మరలించారు కాబట్టి ముంబైకి దారి మళ్ళినప్పటికీ అక్కడ ల్యాండ్ అవ్వలేదు. శిల్ప, సో దీనిపై ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇంకా ల్యాండ్ అవ్వకపోవడం గల కారణం ఏంటి? టెక్నికల్ సమస్యలు ఉన్నాయా, లేదంటే ఏటీసీ నుంచి క్లియరెన్స్ రాలేదా, ఏం జరిగి ఉండొచ్చు? జనరల్గా ఏటీసీ నుండి క్లియరెన్స్ వచ్చిన అనంతరమే విమానాలు అనేవి ల్యాండ్ అవుతాయి. అక్కడ ఉన్నటువంటి ఏవైతే స్వభావం కావచ్చు వాటిని మొత్తం దృష్టిలో పెట్టుకొని ఏటీసీ అటు ఎవరైతే పైలట్ ఉంటారో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అనంతరం తను ల్యాండ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏటీసీ నుంచి క్లియరెన్స్ రాలేదని తెలుస్తుంది. అందువలన ప్రస్తుతం గాల్లోనే చక్కర్లు కొడుతున్నట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. నిన్న 1:30 కువైట్లో బయలుదేరింది. ఉదయం 8:10 శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చేరుకోవాలి. కానీ మధ్య
మధ్యరాత్రిలోనే బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో వెంటనే దాన్ని ముంబైకి తరలించారు. ముంబైకి తరలించడంతో అక్కడ క్లియరెన్స్ రాకపోవడంతో గాల్లో కానీ ఇప్పటికే అక్కడ లోపల ఉన్నటువంటి పైలట్ కావచ్చు, ప్రయాణికులు మొత్తం 175 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ మధ్యకాలం ఎప్పుడైతే అహ్మదాబాద్కు సంబంధించినటువంటి ఫ్లైట్ క్రాష్ అయిందో అప్పటి నుంచి తరచుగా ఇలాంటి మెయిల్స్, ఇలాంటి బాంబు బెదిరింపు వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ ఫేక్ అని ఈ మధ్య కాలంలోనే వెంటనే అధికారులు ఎంక్వైరీ చేయడం కావచ్చు, వాటినన్నింటినీ కూడా వెంటనే చేసినప్పటికీ అవన్నీ కూడా ఫేక్ అని తెలిసింది. ఇది కూడా అలానే ఉంటుంది అనుకుని ఒకవైపు వెంటనే అటు ముంబైకి తరలించి వెంటనే బాంబు స్క్వాడ్లు కావచ్చు వాటి మాత్రం తనిఖీలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఫ్లైట్ మాత్రం ప్రస్తుతం ల్యాండ్ అవ్వలేదు, దానికి క్లియరెన్స్ ఇవ్వలేదు అన్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. దీంతో ప్రయాణికులతో పాటు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మరి 2-3 అవర్స్లోనే ఇక్కడ రీచ్ అవ్వాల్సిన వాళ్ళు ఈ విధంగా సడన్గా కావడంతో ప్రతి ఒక్కరు భయాందోళనకు గురవుతున్నారు. ఇంకోవైపు పైలట్కి సంబంధించినటువంటి కాల్ ఏదైతే ఏటీసీ ప్రస్తుతం అయితే ఆయనకు సంబంధించినటువంటిని మొత్తం కూడా చేసినట్లు ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మొత్తం మీద 175 మంది ప్రయాణికులు ప్రస్తుతం భయం గుప్పిట్లోనే ఉన్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరి కాసేపట్లో చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే గాల్లోనే చక్కర్లు కొడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏటీసీ నుంచి క్లియరెన్స్ వచ్చిన అనంతరం ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, అంటే ప్రజెంట్ ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? అంటే ఇక్కడ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం బాంబు బెదిరింపు కారణంగా ముంబై వైపు దారి మళ్ళింది. ఇప్పుడు అక్కడ కూడా ల్యాండ్ అవ్వలేదు. సో ముంబైకి సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? ఏటీసీ అంటే అక్కడ ఉన్నటువంటి సపోర్ట్ సిస్టాన్ని చూసిన తర్వాత అక్కడ క్లియరెన్స్ వస్తేనే వాళ్ళు ల్యాండ్ చేస్తూ ఉంటారు. సో అదే ఆలస్యం అవుతుందా, లేదంటే ఇంకేదైనా ఇతరత్ర సాంకేతిక సమస్యల కారణంగా ఉన్నాయా? ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి? రైట్, ప్రస్తుతము ఒకవైపు పైలట్ నుండి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కనెక్షన్లోకి వెళ్ళడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు తన నుండి ఏదైనా అక్కడ ఏమైనా లోపల ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఇంజన్ ఆగిపోయినా కూడా తను వెంటనే సమాచారం అందేయాలి. దానికి సంబంధించి తనకు కనెక్షన్ కోసం ప్రస్తుతం అక్కడ ముంబైలో ఉన్నటువంటి విమాన సిబ్బంది ఎదురు చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన నుంచి పైలట్ నుండి రెస్పాన్స్ వచ్చిన అనంతరం క్లియరెన్స్ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు విమానంలో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని కూడా ప్రస్తుతం అయితే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి కాసేపట్లో ఒకవైపు ఇటు పైలట్ ఇచ్చినటువంటి రెస్పాన్స్ ప్రకారం అటు అక్కడ ఉన్నటువంటి అధికారులు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడికి బాంబు స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా అధికారులు చేరుకొని వెంటనే ఏదైతే ల్యాండ్ చేసిన అనంతరం దాన్ని మొత్తం తనిఖీలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పటి వరకు ల్యాండ్ కాకపోవడంతో ప్రతి ఒక్కరిలో కూడా ప్రశ్నలు అనేవి తలెత్తుతున్నాయి. ఎందుకు ల్యాండ్ అవ్వలేదు, దీనికి గల కారణాలు ఏంటి కూడా, ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ అయినా కూడా అంతసేపు గాల్లో ఉండదు కదా అని కూడా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్ తలెత్తుతున్నాయి.